ప్రత్యేక కమిటీని వెంటనే, ఉద్యమకానికి 250 గజాల స్థలాన్ని వెంటనే, 10,000 కోట్లతో సంక్షేమ నిధిని వెంటనే, తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి. తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా ఐక్యత సాధిద్దాం. జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఉద్యమ సాధకులుగా గుర్తించాలి, స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సీమసీనన్న నేతృత్వంలో, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్ గారి నేతృత్వంలో ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒకరోజు దీక్షను ఈరోజు కొనసాగిస్తున్నాం. ఉద్యమకారులారా ఒకసారి గమనించండి. గత 8 సంవత్సరాల నుండి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన స్పష్టమైన ప్రకటన చేయాలని డాక్టర్ సీమసీనన్న నేతృత్వంలో పిరికరి మందుతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 10 ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభమైంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలమైన స్పష్టమైన ప్రకటన చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ దీక్ష కొనసాగుతుంది. ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 250 గజాల స్థలంతో పాటు ఉచిత రైల్వే బస్సు సౌకర్యాలను కల్పించాలని, ఉద్యమకారులకు 10,000 కోట్లతోటి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డటువంటి ఈ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా సాధకులుగా గుర్తించి కనీసం ఉద్యమకారులంటే పట్టింపు లేని ఈ ప్రభుత్వంలో, కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కనీసం ఈ ఉద్యమకారులకు సన్మానాలు లేవంటే ఎంత దిగజారుతైనటువంటి ప్రభుత్వం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా మేము మా ఓపికతోటి 2 సంవత్సరాలు ఈరోజు మా ఉద్యమం కొనసాగుతుంది. గత 8 సంవత్సరాల నుండి సీనన్న నేతృత్వంలో కొనసాగుతున్న ఈ ఉద్యమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఉద్యమకారులు ఐక్యమైనరు, ఉద్యమ సంఘాలు ఐక్యమైనవి. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేకపోతే సచివాలయం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ ముట్టడిస్తామని ముఖ్యంగా ఇక్కడ మన ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ తక్కలపేరు రవీందర్రావు అని వచ్చిండు. మన అంశాలను అసెంబ్లీలో మాట్లాడాలని అనేక సందర్భంలో మన ఫోరం తరపున కూడా అన్నకు రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్న కూడా మన తక్కలపేరు రవీందర్రావు అన్న మన నియోజకవర్గం ముఖ్యంగా మన మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అన్నగారు కూడా తప్పకుండా మా అంశాలను పరిగణలోకి తీసుకుంటాడని. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే ఆ ప్రభుత్వం వెంటనే దిగి వస్తుంది కాబట్టి తక్కలపేరు రవీందర్రావు అన్న కూడా తప్పకుండా ఎమ్మెల్సీ కాబట్టి మన యొక్క సమస్యలను మాట్లాడాల్సిందిగా
కోరుతూ అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు మనకున్నటువంటి ముఖ్యంగా ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి సీనన్న మన యొక్క అంశాలను కులంకషంగా చర్చించి అన్నకు వివరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమరవీరులకు జోహాలు అర్పించుకుంటూ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలని తరిమికొట్టిన గడ్డ మానుకోట గడ్డ మీద ఈరోజు తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దీక్ష నిర్వహిస్తున్నటువంటి మన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ రజనీకాంత్ అన్న గారికి, అదేవిధంగా వరంగల్ జిల్లా కమిటీ సభ్యులందరికీ, మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ మన దీక్షకి మద్దతుగా వచ్చినటువంటి సీనియర్ ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్కి ఒకటే చెప్తున్నాం. సార్, ఇది తెలంగాణ ఉద్యమకాల ఫోరం 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పుడు మేము పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, జార్ఖండ్ రాష్ట్రంలో అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాల్లో ఏ విధంగా ఆ రాష్ట్రాల ఏర్పాటుకి పనిచేసిన ఉద్యమకారులకి ఆ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, జార్ఖండ్ రాష్ట్రంలో పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు ఇప్పటికీ. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకి ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు కలిసి ఇట్లా చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారు అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు పెడుతున్నాడు, కానీ ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేయండి అని ఒక ప్రత్యేక పథకం ఏర్పాటు చేయమని ఆ రోజు అడగడం జరిగింది. ఆ రోజు వినోద్ కుమార్ గారు కానీ లేకపోతే చాలా మందిని బీఆర్ఎస్లో అధికారం ఉన్న నాయకులు కలవడం జరిగింది. మరి ఎందుకో దురదృష్టం, కేసీఆర్ గారు మరి ఉద్యమకారులందరూ కూడా సంక్షేమ పథకాలు లబ్ధి పొంది అనుకున్నారో ఏమో, కానీ ఇక ఉద్యమకారుల పదం వినపడొద్దు అన్నట్టు కొంత ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాని ఫలితమే 23 ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ఓటమి. దయచేసి ఇది బీఆర్ఎస్ పార్టీని అవమానపరచడం కోసమో లేకపోతే కేసీఆర్ని అవమానపరచడం కోసం కాదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇలా రవీంద్ర గారు ఉన్నారు కాబట్టి మన వాస్తవాలు తెలియజేద్దామని చెప్తున్నాం. ఆ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలు కలిసి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు కలిసి, సరే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలను విస్మరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అయినా మీరు ఉద్యమకాల గురించి మేనిఫెస్టోలు ఏమైనా పెట్టండి అని మేము 10 అంశాలు పెడితే, మేము అధికారంలోకి వస్తే 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఉద్యమకారులు కూడా అందరూ కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్గా ఆరాధించినా అభిమానించినా మరి కేసీఆర్ గారికి ఇలా మాకు ఉద్యమకాలు అవసరం లేదు, ఉద్యమంలో లేని వాళ్ళని పక్కన పెట్టుకుంటాడనే ఆవేదనతో ఆ రోజు మేము కూడా ఉద్యమకాలం కూడా కేసీఆర్ గారిని దూరం పెట్టడం జరిగింది. మరి జరిగిందంతా మనం తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. మొన్న డిసెంబర్ 7కి 2 సంవత్సరాలపై ఇది 3వ సంవత్సరం. అయితే మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి లెక్కన ఉద్యమకాలను విస్మరిస్తున్నారనే డౌట్లు మా ఉద్యమకారులు వస్తుంది. ఎందుకంటే మీరు ఈయన కూడా అనేక ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు, కానీ ఉద్యమకాలు ఇచ్చి మాత్రం ఎవరు మెదపట్లే. చూద్దాం చేద్దాం, మంత్రుల దగ్గర పోతే చూద్దాం చేద్దాం అంటారు, నవ్వుతారు, చేస్తామంటారు, కానీ ఎవరు కూడా మేము ఫలానా డేట్ చేస్తామన్నట్లే. మొన్న కూడా మేమందరం ఉద్యమకాల ఫోరం తరపున మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కానీ చేయడం వెళ్తే బీజేపీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని అడిగితే ఆయన కూడా పిసిసి అధ్యక్షుడి దగ్గర తీసుకుపోయి స్వయాన పిసిసి అధ్యక్షుడే శాసన మండలిలో ప్రశ్నించడం జరిగింది. అంటే కొంత మనకి ఒకవైపు సంతోషం అనిపిస్తుంది, ఒకవైపు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయి, ప్రతిపక్ష పార్టీలు చేసిన వాటి అమలు చేయమని అడుగుతారు, కానీ స్వయాన పిసిసి అధ్యక్షుడే ఉద్యమకాలకు ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదు, అమలు చేయండి అని రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. కాబట్టి మరి దాని మీద రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారు అనుకుంటాం, కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. మరి ఇంకెప్పుడు మాకు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారు? కాబట్టి అంతకుముందు మాట్లాడినా అన్ని తెలుసు, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అయితే ఇలా ఉద్యమకాల ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు అమలు చేస్తారు? మీరు కూడా కేసీఆర్ గారి లెక్కనే ఉద్యమకాలు విస్మరిస్తారా? ఈ ఉద్యమకాలు చేయకపోతే మాకేం కాదని మీరు కూడా భావిస్తున్నారా? భావిస్తే చెప్పండి, మేము ఉద్యమకాలు ఏం చేయమని చెప్పండి ఓపెన్గా. కానీ ఈరోజు ఒకటే అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో రాజకీయ పార్టీలు బదిలంగా ఉండాలంటే, మీ పునాదులు గట్టిగా ఉండాలంటే, ఉద్యమకారుల మద్దతు లేకపోతే మీ పునాదులు గట్టిగా ఉండవు. ఈరోజు కేసీఆర్ గారు పదే తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేస్తుండే ఆయన గెలిపించింది పేద ఉద్యమకారులు, మధ్యతరగతి ఉద్యమకారులు. కేసీఆర్ని 2 సార్లు గెలిపించింది పేద మధ్యతరగతి ఉద్యమకారులు. రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది
కానీ ఈ రాజకీయ పార్టీలు ఉద్యమకాలు విస్మరిస్తున్నాయి. రవీంద్ర సార్ గారు చాలా సీనియర్ ఉద్యమ నాయకుడు. ఆయన విశ్లేషణ ప్రతిసారి మేము చూస్తుంటాం. ఇంతకుముందు కూడా అసెంబ్లీలో జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ మాట్లాడినట్టు సారు, అదేవిధంగా మన డైలీ టీవీ చర్చలు కూడా ఆయన మేము చూస్తుంటాం. కానీ ఇవాళ మేము రవీంద్ర గారి ద్వారా చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ ద్వారా గట్టిగా అనమనండి, కేసీఆర్ గారిని వాయిస్ ఇవ్వమనండి, కేటీఆర్ గారిని మాట్లాడమనండి, హరీష్ రావు గారు కూడా మేము కలిసిన 30 వంతు తప్పకుండా ఈ అంశాన్ని మేము మాట్లాడతాం. వచ్చేది మనదే అధికారం, వచ్చే దాంట్లో మనం చేస్తా అంటాడు. సరే, వచ్చే ఎన్నికల దాకా ఇప్పుడు గట్టిగా మాట్లాడమని బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం, కాంగ్రెస్ నాయకులు అడుగుతారు. ఇలా మురళీ నాయక్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, ఆయన కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. కేవలం మాట్లాడటం కాదు, మాకు అమలును ప్రారంభించాలని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాం. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఉద్యమకారుల గురించి ఏ రాజకీయ పార్టీ అయితే పట్టించుకుంటుందో ఆ రాజకీయ పార్టీలుగా ఉద్యమకారులు మద్దతుగా ఉంటారు. ఈరోజు ఆ రోజు చూసినాం, సీమాంధ్ర పార్టీలు లేకుండా చేసినాం. ఈరోజు కేసీఆర్ గారు కూడా కొత్త బలహీనం కావడానికి ప్రధాన కారణం ఉద్యమకాలు విస్మరించడానికి అంశాన్ని కేసీఆర్ గారు మళ్ళీ గుర్తు తెచ్చుకొని మీరు ఉద్యమకాలు దగ్గర తీయండి, మీకు మళ్ళీ పూర్వం వస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాయకుడికి మాకు కేసీఆర్ గారి మీద ఇప్పటికీ మాకు అభిమానం ఉన్నది. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత ఉద్యమకాలు విస్మరించడం జరిగింది. రవీంద్రరావు గారు పైకి అనుకోవచ్చు, కానీ ఆయన కూడా లోన బాధ ఉన్నది. ఎందుకంటే రవీంద్రరావు గారు లాంటి ఉద్యమ నాయకులు మంత్రి కావాలి. కానీ ఇలా చూస్తే ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అప్పుడు మంత్రులు లేరు, ఇవాళ కూడా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మంత్రులు లేరు. ఇలా మీ ప్రతి రాజకీయ పార్టీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఇలా చట్టసభల్లో ఉండాల్సింది మన ఉద్యమకారులు, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కాదు. ఇలా జగన్ వస్తుంటే మన మీద తుటాలు వేల్చిన వాళ్ళు కూడా ఇలా మంత్రులుగా ఉన్నారు. దయచేసి పార్టీ విమర్శించట్లే. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాలు కూడా ఉద్యమకాలు ఉరికించి కొడతాన ఎర్రవేలి కూడా మంత్రి కావడం జరిగింది. అంటే ఈ రోజు మనకి పార్టీలతో సంబంధం లేదు, మన అందరం కూడా పార్టీలు అయితే ఉద్యమకాలు ఐక్యం కావాలి. ఈరోజు రవీంద్ర సార్ గారికి ఒకటే జ్ఞాపకం చేస్తున్నాం, మీరు పార్టీ తరఫున గట్టిగా మీరు వాయిస్ వినిపించండి. ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మాకు కేసీఆర్ గారు అంటే ఇప్పటికీ అభిమానం ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేకున్నా ఉద్యమకాల గురించి మాట్లాడుతుండేనే కొంత ఆయన అభిమానిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న అందశ్రీ గారు పాడిపోయడం జరిగింది, 10 మంది కళాకారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకాల గురించి మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రవీంద్రరావు గారికి మేము ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ, అమలు చేయాలి ఉద్యమకాలకి ఇచ్చిన హామీలను వెంటనే, అమలు చేయాలి ఉద్యమకాలకి ఇచ్చిన హామీలను వెంటనే, ఏర్పాటు చేయాలి ఉద్యమకాల సంక్షేమ బోర్డును వెంటనే. మహిబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చండి అని ఒత్తిడి పెంచడంలో భాగంగా ఒకరోజు దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీకాంత్ గారు, వారితో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమకారులందరూ కూడా హాజరైనరు. మీ అందరికీ పేరు పేర్ల అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నా, ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని. మన శక్తిని కూడా ప్రూవ్ చేసుకుంటేనే ఈ ప్రభుత్వం అనేది వింటది. కార్యాచరణ అనేది వేగంగా పెంచండి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు వస్తాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మీ సభలు గట్టిగా పెడతాం. ఇవాళ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో నేను పట్టుకొని పోయి రేపు ప్రదర్శిస్తా, మీరు చూడండి టీవీలో. సభ జరిగే రోజున మొదటి రోజున అవకాశం కనుక వస్తే మొదటి రోజే అయ్యా ఉద్యమకారులు ఇట్లా మైబాల్లో నన్ను పిలిచిండ్రు, దీక్షకు పిలిచిండ్రు, నేను దీక్షలో మాట్లాడినా, వాళ్ళు గోసపడతారు, ఎండలో కూర్చున్నారు, వాళ్ళు ఇట్లా డిమాండ్ చేసినారు, మీరు ఇచ్చిందే కదా, అమలు పరుస్తావా లేదా, నీతోటి అవుతుందా కాదా, నువ్వు ఇచ్చిన దాన్నైనా అమలు పరుస్తావా లేదా అని నేను అంట. ఈ ఫోటో చూపించంట. ఇప్పుడు నాకు ఒక ఆధారం, నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడు కాదు, వాళ్ళు పిలిచి నన్ను కూర్చోబెట్టి తిట్టిర్రా, మీ సర్కార్లో చేయలే, వీ సర్కార్లో చేయలే అని తిడతారు. ఏం చేయమంటావు చెప్పు, ఈ తిట్లు పడతావా? నాకు మద్దతు దొరుకుద్ది కాబట్టి నాకు ఇది ఆధారం, అర్థమైంది కదా. ఇది ఇంకా బలగం ఎంత ఇట్లా నిండింది అనుకో, వాళ్ళకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతాయి.
జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమరులకు, ఉద్యమకారుల ఫోరం ఐక్యత, ఉద్యమకారుల ఫోరం ఐక్యత, శ్రీమతి గారి నాయకత్వం, శ్రీమతి గారి నాయకత్వం.